రేపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి వస్తున్న సందర్భంగా అఖిల భారత యువజన సమైక్యగా బహిరంగ లేఖ మేము విడుదల చేస్తున్నాం. బహిరంగ లేఖ ద్వారా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి, అదేవిధంగా మీరు గతంలో ఇచ్చినటువంటి ముఖ్యంగా యూత్కి ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు గతంలో కూడా తెలంగాణకు అనేక సార్లు వచ్చారు, వచ్చినా కూడా అనేక హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు ఇంకా పరిష్కారం కానీ ఇప్పుడు కొత్త హామీలు వేయడానికి వస్తున్నారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారికి ఒక చరిత్ర ఉంది, కేవలం అబద్ధాలు మాట్లాడే చరిత్ర ఆయనకు ఉంది. ఈ దేశం ప్రజలకు మోసం చేయాలి. గతంలో సబ్కా సాత్ సబ్కా వికాస్, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా, అదేవిధంగా ఇంటికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి అదే తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత అది మాటలు జుమ్లా అని చెప్పేశారు. అందుకే మేము నమ్ముతలేము. అందుకే నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వచ్చిన సందర్భంగా మేము అఖిల భారత యువజన నిరసన తెలుపుతున్నాం. మీరు మా బహిరంగ లేఖ ద్వారా నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు హామీలు ఇస్తున్నారు కానీ పరిష్కారం చేస్తున్నారు. అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, ఉద్యమకారులను కూడా నేను పిలిపిస్తున్నాను. మీరు కూడా బహిరంగ లేఖ ద్వారా అదేవిధంగా మీ పద్ధతిలో నిరసన తెలపండి, ఇంట్లో ఉండకండి. ఎందుకంటే మనం ప్రశ్నించకూడదు. దేశ ప్రధాని మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు మాకు అన్యాయం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత స్పెషల్ ప్యాకెట్ రాలే, అదేవిధంగా అనేక ఫ్యాక్టరీస్ రావాల్సిందే రాలే, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మనకు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా పోస్ట్ ఫ్యాక్టరీ రాలే, అదేవిధంగా అనేక రకాల గిరిజన యూనివర్సిటీ రాలే. ఈ అన్ని సమస్యలు ఉన్నాయి. మనం కొట్లాడిన ఉద్యమకారంగా చెప్తున్నా, మనం తెలంగాణ కోసం కొట్లాడినా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ డబ్బులు తీసుకుపోయి ఇంకో రాష్ట్రాల్లో పెడుతున్నారు. ₹1 తీసుకుపోయి మాకు ఛాలెంజ్లు ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో బీజేపీ ఉన్నటువంటి ప్రాంతాలలో డెవలప్ చేసుకుంటారు. అందుకే నేను అందరినీ పిలిపిస్తున్నా, ముఖ్యంగా విద్యార్థి సంఘాలను, అదేవిధంగా యువజన సంఘాలను, తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను, అన్ని రాజకీయ పార్టీలను కూడా అప్పీల్ చేస్తున్నాం. మీరు కూడా మీ పద్ధతిలో నిరసన తెలిపి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ అభివృద్ధి చేయడం తీసుకురావడానికి మనందరం కూడా కష్టపడాలి, మనమందరం కూడా పోరాడాలని పిలిపిస్తున్నాం.